అందరికీ నమస్తే. వెల్కమ్ టు జిందగీ మీడియా. ప్రస్తుతం కౌంటింగ్ నడుస్తుంది. మున్సిపాలిటీ కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీ కౌంటింగ్ మాత్రం ట్రెండ్ కొనసాగుతుంది. ట్రెండ్‌లో ఎట్లుంది ప్రస్తుతం ఏ జిల్లాలో, ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ హవా కొనసాగిస్తుంది? కాంగ్రెస్ తన జోరును కొనసాగిస్తుందా? బీజేపీ దూసుకుపోతుందా? లేకపోతే కారు ఎక్కడైనా కంగుతిందా? లేకపోతే కారు కూడా కదం తొక్కుతుందా అనే విషయాన్ని మనం ప్రస్తుతం చూద్దాం. ముఖ్యంగా ప్రస్తుతం మనం వనపర్తి జిల్లాకెళ్తే వనపర్తి జిల్లాలోనే ప్రభావం ఎట్లుంది, కాంగ్రెస్ ప్రభావం ఎట్లుంది, అక్కడ బీఆర్ఎస్ తన హవాని ఎట్లా కొనసాగిస్తుంది, లేకపోతే అక్కడ బీజేపీ తన ప్రాబల్యాన్ని ఏమన్నా చాటుతుందా అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రస్తుతం వనపర్తి మున్సిపాలిటీలోకి పోతే వనపర్తి మున్సిపాలిటీలో ప్రస్తుతం మనకి ట్రెండ్స్ ప్రకారము పోస్టల్ బ్యాలెట్ నడుస్తుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తవుతుంది. పూర్తయ్యే దిశలో ఇక్కడ ఏ పార్టీ ముందుందంటే ముందంటే వనపర్తి మున్సిపాలిటీలో 17 వార్డుల్లో దాదాపు 17 వార్డుల్లో కాంగ్రెస్ తన హవాను కొనసాగిస్తుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వనపర్తి ఎమ్మెల్యే తుడిమేఘారెడ్డి గారు చాలా వేగంగా సత్తాను తన ప్రాబల్యాన్ని చాటే దిశగా కొనసాగుతున్నారు. ఇక్కడ సీఎంకు సన్నిహితంగా ఉంటూనే తన ఆదేశాల మేరకు ప్రతిరోజు ఇక్కడ మనం మొదటి నుంచి కూడా వనపర్తి మీద మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసినాం. అక్కడ ఎట్లుంది పరిస్థితిని తెలుసుకునే విషయంపై జిందగీ మీడియా ఎక్కువ ఫోకస్ చేసింది. అయితే అక్కడ తుడిమేఘారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మంత్రి నిరంజన్ రెడ్డిని ఎలా ఎదుర్కోబోతున్నాడు, తొలిసారి ఎమ్మెల్యే మరి అక్కడ సీనియర్ మంత్రిని ఎలా ఎదుర్కోబోతున్నాడు మనం ఫస్ట్ నుంచి గమనిస్తే ఆయన కాలుకు బలపం కట్టుకొని డోర్ టు డోర్ ప్రచారం. అభ్యర్థి ఎలాగైతే అక్కడ లోకల్లో అభ్యర్థి అయితే ఎలాగ ప్రచారం చేసిండో అలాగా అభ్యర్థితో కూడి రోజు మార్నింగ్ వాక్లు, ఆయన ఫస్ట్ నుంచి మార్నింగ్ వాకులు చేస్తుంటాం, మనం వింటూనే ఉంటాం. మార్నింగ్ వాక్ చేస్తుంటే ఈ ప్రచారంలో మున్సిపాలిటీ వనపర్తిలో తన హవాని చూపించాలని, కొనసాగించాలని ఆయన ఆ దిశగా అడుగులు వేశారు. ఆయన వేసిన అడుగులు మరే సక్సెస్ అయినాయి అంటే ఒక మాట ప్రకారం సక్సెస్ అయినా చెప్పాలి. మనం మొదటి నుంచి చూస్తున్నాం. మున్సిపాలిటీలో తన ప్రచార జోరును కొనసాగించాడు. తన పందాన్ని మార్చుకున్నారు. ఆయన ఫస్ట్ నుంచి ప్రజల మనిషి అని, స్థానికంగా ఎదిగిందని, ఒక ఎంపీపీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎదిగినప్పటికీ ఆయన అదే వేలో అదే పందాలో ప్రజలకు దగ్గరవుతూ తను సీట్లు తను ఎక్కడైతే ముగ్గురు సీనియర్ నాయకులు ఉండో వాళ్ళని కలుపుకొని పోతూ అక్కడ చెన్నారెడ్డి గారిని కానీ, లేకపోతే సీనియర్ నాయకుడు చెన్నారెడ్డిని, ఇటుపోతే డీసీసీ చైర్మన్ కూడా వనపర్తి నుంచే ఉన్నారు, అక్కడ శివసేనారెడ్డి వారు కలుపుకుంటూ ముందుకు సాగారు. ఆ ముందుకు సాగే నేపథ్యంలోనే ఆయన ప్రచార పందాన్ని తను పరుగులు పెట్టించారు. ఆ పరుగులు పెట్టించిన నేపథ్యంలో తగ్గట్టు రిజల్ట్ కూడా వస్తున్నాయి. మనం చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కి, ప్రభుత్వానికి, అధికార పథకానికి ఇప్పుడు సాధారణంగా ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ వేస్తుంటారు. వాళ్ళు కాంగ్రెస్కి కొద్దిగా వ్యతిరేకంగా పోతారేమో, లేకపోతే పీఎఫ్లు లేకపోతే పీఆర్లు వాటి వల్ల వాళ్ళకి ఏమైనా నష్టం చల్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారేమో అని అనుకున్నప్పటికీ, బీఆర్ఎస్ ఆశించినప్పటికీ బీఆర్ఎస్కి ఇక్కడ వాళ్ళు దీటైన సమాధానం చెప్పారు. కాంగ్రెస్ వైపే తన మొగ్గు చూపారు. ముఖ్యంగా చూస్తే మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నాం. వనపర్తిలో మెగారెడ్డి తన హవాని, అక్కడ స్థానిక ఎమ్మెల్యే తన హవాని కొనసాగించారు. 17 వార్డులో కూడా తనకి పోస్టల్ బ్యాలెట్లు తన అభ్యర్థులకే, కాంగ్రెస్ అభ్యర్థులకే వచ్చేలా జరిగినాయి. ఏకపక్ష నిర్ణయం తీసుకుపోతుంది ఇక్కడ కాంగ్రెస్. తర్వాత 13 వార్డుల్లో పోస్టల్ బ్యాలెట్లో తను ఆల్రెడీ గెలిచినట్లు, తనకు ఎక్కువ ఓట్లు పడ్డట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 9వ వార్డులు చూస్తే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 16 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లో 16 ఓట్లు, 11వ వార్డులో 12 ఓట్లు సాధించి బలమైన ఆధిక్యాన్ని ఇక్కడ కనబరిచింది. దీంతోపాటు బీజేపీ కూడా తను ఇక్కడ 17వ వార్డులో కొంచెం పట్టు నిలిపోగా కొన్ని వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచినట్లు మనకు తెలుస్తుంది. ఇకపోతే పెబ్బేరులో కూడా వనపర్తి మున్సిపాలిటీ పడుతూ స్థానిక ఎమ్మెల్యే ఆయన పరిధిలో ఉన్నటువంటి పెబ్బేరులో కూడా కాంగ్రెసే ఇక్కడ మంచి ఆధిక్యం సాధించినట్టు తెలుస్తుంది. 33 వార్డులలో కూడా ఇక్కడ 12, పెబ్బేరులో 12, వనపర్తిలో 33 వార్డులోనే ఆగుతాయి. 33 వార్డులో కూడా కాంగ్రెస్ ఆధిక్యం చేస్తుంది. 2 పీఠాలను కూడా తుడిమేఘారెడ్డి, అక్కడ స్థానిక ఎమ్మెల్యే తుడిమేఘారెడ్డి ఆధ్వర్యంలో 2 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా పరుగులు పెడుతుంది. ఇక అస్సాం హవా కొనసాగుతుంది. అందులోనే మనం అమర్చింత మున్సిపాలిటీ వచ్చేసి వనపర్తి జిల్లాలోనే అమర్చింతలో కాంగ్రెస్ ఆల్రెడీ బోని కొట్టేసింది. ఇక్కడ కాంగ్రెస్ ఖాతా తెరిచింది. 4వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి వనిత తన సమీప అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై 60 ఓట్లపై మెజార్టీ గెలిచారు. మొత్తం 10 వార్డులు ఉన్నాయి. అమర్చింతలో 10 వార్డులు ఉండగా తొలి ఫలితం వెలువడింది. తొలి ఫలితం కూడా అధికార పార్టీకి వైపే మొగ్గు చూపడంతో కాంగ్రెస్ శ్రేణులు తన సందడి నెలకొంది. వాళ్ళలో మంచి సందడి నెలకొంది. అక్కడ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవం రెట్టింపు ఉత్సాహంతో పోతుంది. ఇంకొచ్చేసరికి మనం మళ్ళీ వనపర్తిని చూసేద్దాం. వనపర్తిలో ఫైనల్ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా కొనసాగుతుంది అని చూద్దాం. ఏ వార్డులో ఐఎన్సీ అంటే ఇండియన్ కాంగ్రెస్ అధికారం చొరగొనుతుందో చూద్దాం. ప్రజల మన్నలు ఎలా పొందింది. ఇక్కడ తుడిమేఘారెడ్డి తన ప్రచారాన్ని
హోరెత్తించిన నేపథ్యంలో ఆయన ఏ విధంగా ప్రజలు ఆయన చూసి ఓటేశారనేది చూద్దాం. ఇక్కడ స్టేట్ వైజ్ చూసుకునేసరికి కాంగ్రెస్ అధికారంలో ఉంది. తన ప్రాతినిధ్యాన్ని ప్రాబల్యాన్ని చాటుతుందని మనం మొదటగా చెప్పినప్పటికీ డిఫరెంట్ వర్షన్ ఇక్కడ వనపర్తికి వచ్చేసరికి ఎమ్మెల్యే స్వయం కృషి అని చెప్పాలి. ఇక్కడ తను ఎంతో కష్టపడ్డాడు. మనం దగ్గర నుండి చూసాం. జిందగీ మీడియా కూడా కొన్ని రోజులు అక్కడ పర్యవేక్షించింది. అక్కడ పరిస్థితులను ఎట్లుంది ఆయన ఎమ్మెల్యే తొలిసారి ఎమ్మెల్యే మరి ఆయన పనితనము ఎట్లుందని చెప్పడం, దాని మీద అన్నింటి మీద కూడా మనం కొద్దిగా సర్వేలు చేయడం జరిగింది. దాంతో పాటు ఆయన పరిధిలో పరిధిలో కూడా ఆయన ఎలా ప్రచారం చేశారని మనం మొదటి నుంచి చూసాం. తొలి ఫలితం వెలువడింది. పెబ్బర్లో కూడా కాంగ్రెసే ఆయన ఆధిక్యంలో విజయం సాధించినట్టు తెలుస్తుంది. పెబ్బర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బోని కొట్టింది. 6వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తాటికొండ కృష్ణ తన సమీప అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై 218 ఓట్లతో భారీ మెజార్టీ విజయం సాధించారు. ఈయన మాట్లాడుతూ తన విజయానికి స్థానిక ఎమ్మెల్యే కారకులను చెప్పడం కూడా జరిగింది. మనం అక్కడ కౌంటింగ్ ఎదురుదల మంచం కాంగ్రెస్ కార్యకర్త శ్రేణుల్లో ఆనందోత్సవం కొనసాగుతుంది. పెబ్బేరులో మొదటి విజయం కైవసం చేసుకుంది. 6వ వార్డులో కాంగ్రెస్ గెలిచింది. ఇక తర్వాత మిగతా వాడు కూడా చూస్తాం. మనం తర్వాత ఇక్కడ చుక్కారాజు కూడా వనపర్తి నుంచి లీడ్లో కొనసాగుతున్నారు. ఆల్మోస్ట్ విన్ అయినట్లు తెలుస్తుంది కాంగ్రెస్. తర్వాత వనపర్తి నుంచి మరో విజయం కూడా నమోదైంది. వనపర్తిలో చీర్ల చందర్ అనే అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చీర్ల చందరు 33వ వార్డు నుంచి గెలిచిన 3వ వార్డు నుంచి కాంగ్రెస్ గెలిచింది. వనపర్తి 3వ వార్డు చీర్ల చందర్ భారీ మెజార్టీతో గెలిచారు. 350 ఓట్లు అంటే సాధారణంగా మున్సిపాలిటీలో 350 ఓట్లు అంటే భారీ విజయం అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మెగారెడ్డి తన అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంలో భారీ విజయాన్ని సాధిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక 29వ వార్డు రిజల్ట్స్ అప్డేట్ మనకు వస్తున్నాయి. అలా దాంతోపాటు మెజార్టీ కొనసాగుతుంది. నియర్ల బై 29 వార్డులు కూడా కాంగ్రెస్ అభ్యర్థి 300 ఓట్ల మెజార్టీలో ఉన్నట్లు తెలుస్తుంది, సమాచారం అందుతుంది. తర్వాత ఇంకొచ్చేసరికి 3వ వార్డు అయిపోయింది, ఆల్రెడీ విజయం చేసింది. ఇక ఫిబ్రవరి మున్సిపాలిటీలో పరిస్థితులు ఎట్లున్నాయి ఫిబ్రవరి గురించి మనం పూర్తిగా చూద్దాం. 1వ వార్డులో ఎద్దుల కరుణశ్రీ అని బీఆర్ఎస్ విన్ అయ్యే అవకాశం ఉంది 300 ఓట్లతో. 2వ వార్డు వచ్చేసరికి 290 ఓట్లతో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో మెజార్టీ ఓట్లతో గెలిచిపోతుంది. 290 ఓట్లు మెజార్టీతో 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారు. అలాగే 4వ వార్డు వచ్చేసరికి ఇక్కడ కూడా కాంగ్రెస్ 84 ఓట్లు అంటే ఆల్మోస్ట్ 84 ఓట్లు అంటే ఇంకా విజయానికి దగ్గరలో ఉన్నట్లే. ఇక్కడ కూడా ఫిబ్రవరిలో 4వ వార్డు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. 5వ వార్డు కూడా 14 ఓట్లతో ప్రస్తుతానికైతే మనం కౌంటింగ్ చూస్తున్నాం. ఫిబ్రవరి నుంచి 5వ వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి 14 ఓట్లతో భాగ్యలక్ష్మి ఇక్కడ అభ్యర్థి 14 ఓట్లతో మెజార్టీలో లీడ్లో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. 6వ వార్డు మనం ఇందాక చెప్పాం ఫిబ్రవరిలో కాంగ్రెస్ గెలిచింది. మెజార్టీ స్థానాల్లో ఫిబ్రవరిలో వనపర్తిలో కాంగ్రెస్ గెలిచి ఇక్కడ తుడిమేఘారెడ్డి ప్రచారానికి స్థానిక ఎమ్మెల్యే తుడిమేఘారెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టినట్టే తెలుస్తుంది. 2 మున్సిపాలిటీలు కూడా ఏకదాటిగా అక్కడ సీనియర్ మంత్రి నిరంజన్ రెడ్డిని ఎదుర్కొని కూడా 2 మున్సిపాలిటీలు తొలిసారి ఎమ్మెల్యే ధీటైన సమాధానం చెప్తున్నారు. ఇక్కడ కైవసం చేసుకున్నట్లే ఆల్మోస్ట్ 2 పీఠాలను కూడా ఇక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. చూస్తుండండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం జిందగీ మీడియా విత్ రిపోర్టర్ లింగరాజ్.